విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీమతి వరదు కళ్యాణి, శ్రీమతి కల్పలత గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. ప్లీజ్ నా ఏమి లేదండి, తిరస్కరించిన తర్వాత మీరు రోజు మీరు కరెక్ట్ కాదు. మీరు అది ఏదైనా ఉంటే కనుక ప్రభుత్వం దృష్టికి వేరే మార్గంలో తీసుకెళ్ళండి. చెప్తారా? అధ్యక్ష, ఇంత సీరియస్ ఇష్యూ ఏంటంటే బీఎస్సీలో పెట్టాల్సిందే, పెట్టలేదు. ఇప్పుడు ఫీ రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం దిగిన టైంకి ఎంత ఫీ రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉంది అధ్యక్ష? 4,000 కోట్లు పెండింగ్ ఉంది. కోవిడ్ అప్పటి నుంచి మీరు పెండింగ్ పెట్టిపోయి మీరు తల్లి ఇది బాగాలేదమ్మా, బాగాలేదు, ఇది బాగాలేదు అధ్యక్ష. కోవిడ్ అప్పుడు 644 కోట్లు ఎగ్గొట్టారు అధ్యక్ష. ఆర్టీఎఫ్ కింద 3,000 కోట్లు పెండింగ్, ఎంటీఎఫ్ కింద 8,900 కోట్లు పెండింగ్. చెప్పిన ఒక్క విషయం చాలా ఇంపార్టెంట్ మీరు అధ్యక్ష నన్ను మాట్లాడినండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. వి హావ్ రైట్ టు టాక్ ఆన్ ద సబ్జెక్ట్. 24-25 చూస్తే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,200 కోట్లు రిలీజ్ చేశాం. ప్లీజ్ పెండింగ్ ఉన్న 1,400 కోట్లు వచ్చే 3 నెలలు మేము రిలీజ్ చేస్తాం. మీరు 4,000 కోట్లు బకాయిలు పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా? 4,000 crores 4,000 కోట్లు మీరు బకాయిలు పెట్టిపోయి మీరు మాట్లాడారు 4,000 కోట్లు. కోవిడ్ 644 కోట్లు కోవిడ్ ఎప్పుడు బకాయిలు పెట్టారు స్వామి? వాయిదా ప్రశ్న ఏది కూడా రికార్డు కాదు. ఏంటో చెప్పండి మాకు. కూర్చోండి, దయచేసి కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారు వచ్చి అన్ని లెక్కలు చెప్తారు కదా, చర్చ పెట్టండి. చర్చ చెప్తారు మంత్రి గారు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. లోకేష్ గారు కూర్చోండి. మీరు బీఎస్సీకి ఇంపార్టెన్స్ బీఎస్సీలో మీరు రేజ్ చేశారా? నేను బొత్స గారిని సూటిగా ప్రశ్నించాను. బీఎస్సీలో మీరు రేజ్ చేశారా ఈ ఇష్యూ? బీఎస్సీలో మీరు ఇది ఇచ్చారా? కనీసం అడిగారా? మీరు బీఎస్సీలో కనీసం అడిగారా? మీరు అడిగారా సార్? బీఎస్సీ ఎజెండా మీరు పెద్దలు, మీరు సీనియర్ మోస్ట్ హౌస్ లో, ఫరూక్ గారి తర్వాత మీరే సీనియర్ మోస్ట్ హౌస్ లో. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉండుంటే మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టుంటే సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం. ఐ హావ్ రైట్ సార్. ప్లీజ్ సార్ ఎల్ఓపి గారు ఐ హావ్ రైట్ టు ఆన్సర్. నాకు హక్కులు లేవా హౌస్ లో? ప్లీజ్, నాకు హక్కులు లేదా హౌస్ లో? మంత్రిగా సమాధానం చెప్పే హక్కు లేదని మీరు నిర్ణయిస్తారా? ఎల్ఓపి గారు మీరు చెప్తారండి, మీరు సమాధానం చెప్పాలా చెప్పకూడదు? హౌస్ మీరు నడిపిస్తారా ఇక్కడ? హౌ ఆర్ యూ డిక్టేటింగ్ టర్మ్స్ టు మీ? సార్ ఇది బాగాలేదు, మీరు నాకు టర్మ్స్ డిక్టేట్ చేయకూడదు. మీరు సమాధానం ఎట్లా చెప్పారని మీరు అన్నారు, ఎట్లా సార్? బాగాలేదు సార్. సార్ నేను జూనియర్ మంత్రి, నాకు అండర్స్టాండ్, మీ అంత సీనియారిటీ నాకు లేదు. లోకేష్ గారు నాకు తెలుసు, యాజ్ ఎ మినిస్టర్ ఐ హావ్ రైట్ టు ఆన్సర్. ఐ హావ్ రైట్ టు ఆన్సర్. రూల్స్ లో ఐ హావ్ రైట్ టు ఆన్సర్ సార్. ఇది ఇరు వర్గాల వాదన. ఐ హావ్ రైట్ టు ఆన్సర్. మంత్రిగా దయచేసి బీఎస్సీలో తీసుకోండి, మాట్లాడుకునేది తప్ప. మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అడిగితే ఎట్లా సార్? 4,000 crores పెండింగ్ పెట్టారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు కాదా? బకాయిలు పెట్టలేదా? ఒక్క నిమిషం, బకాయిలు పెట్టలేదా? మీరు బకాయిలు పెట్టలా సార్? ప్లీజ్ లోకేష్ గారు సబ్జెక్ట్ మీకు కొంచెం వీక్ చేయాలి. దయచేసి కూర్చోండి. 644 కోట్లు కోవిడప్పుడు బకాయిలు పెట్టారు. మంత్రి గారు 2021 Q4 683 కోట్లు బకాయిలు. 23-24 Q2, Q3, Q4 1,753 కోట్లు బకాయిలు. మీ టైంలో బకాయిలు పెట్టి ఎంటీఎఫ్ మీ టైంలో 895 కోట్లు బకాయిలు పెట్టి మీరు మమ్మల్ని అడుగుతారు సార్? లోకేష్ గారు అందుకే మీరు
బీఎస్సీలో అందుకే తీసుకురాలి సబ్జెక్ట్. కమ్ టు బీఎస్సీ, వీ విల్ డిబేట్. ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్. పోయినసారి బొత్స గారు పోయినసారి మీరు వాకౌట్ చేశారు. పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ. మీ టైంలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరెట్టారు. చర్చించడానికి నేను రెడీ. సరైన ఫార్మాట్ లో రండి, ఐ విల్ డిస్కస్. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోవాలి. చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి. కూర్చోండి 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 మా కూర్చోమనండి. మెంబర్స్ని కూర్చోమనండి. మెంబర్స్ని కూర్చోమనండి. మాట్లాడారు మంత్రి గారు. ఇక్కడ హౌస్లోకి వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి. ఆయన మాట్లాడిన మాటలు వీఆర్ యూ టాక్, ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు. ఒకటి 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 రికార్డులో చూసుకోండి. రికార్డులో చూసుకోండి. ఒకటి నేర్చుకోండి. ఇంకోటి ఏదైతే మంత్రి గారు చెప్పారో సరే కూర్చోండి. ఒక నిమిషం, ఒక సెకండ్ సార్. ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో 400 కోట్లు 4,000 కోట్లు మేము బకాయి పెట్టామని, అవన్నీ వాస్తవ విరుద్ధం. చర్చలో మాట్లాడదాం. అందుకే చర్చలో మాట్లాడదాం. వాస్తవ విరుద్ధం మాటలు చెప్పి సభను తప్పుదో పట్టించడానికి, పట్టించి ప్రజలు మభ్యపెట్టడానికి దయచేసి మభ్యపెట్టారు చాలు. మభ్యపెట్టి మోసం చేసి చాలు. ఇంకా ఇక్కడ నుంచి అనుకోండి. మంత్రి గారు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాని మీద ప్రభుత్వం తరఫున మీరు వాదనగా దిగటం, మీరు క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది అది కాదు. దయచేసి ఒకవేళ మీరు అలౌ చేయమంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను అలౌ చేస్తాను. ఈవేళ ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను. ఇది అయిపోయింది, క్లోజ్. రేపు ఒకవేళ మీ ప్రభుత్వం సిద్ధంగా వినండి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు అలౌ చేయమంటే అలౌ చేస్తాను. మొత్తం వద్దా సార్? బీఎస్సీలో డిస్కషన్ వద్దా సార్? ఏదండి బీఎస్సీలో కావాలి. ఎట్లా సార్? మన బీఎస్సీలో ఒకటి మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి రోజు సభని డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు. హెచ్ఆర్ మినిస్టర్ గారు దాని గురించి స్పష్టంగా చెప్పారు సార్. గవర్నమెంట్ వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత తిరస్కరించింది కాదు సార్. ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు సార్. చైర్మన్ గారు వినండి చెప్పలేదు. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు సమాధానం చెప్పలేదు సార్. సమాధానం చెప్పలేదు. బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు. పూర్తి వింటే గుండె రాలికి వస్తారు సార్ వీళ్ళు. ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు. ఈ రోజు పూర్తి సినిమా చూస్తే గుండె రాలి వీళ్ళకి.